రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. ఈనాటి యొక్క దివ్య బలి పూజలు ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all of the souls to rest in peace, mass offered by Gade Lucy Rani family members. For God's blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karun Kumar, mass offered by Boga Arugim and family. For God's mercy upon the departed souls of Madhimi Valangni Raju and Madhimi Amardeep to rest in peace, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance, to make good confession and deliverance of family members from all sins and curses and to live for Christ, mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumarojama, mass offered by Singaradi Lily. For the departed souls of Eruvumarreddy, Veronicamma, Chinnapureddy, Lurdamma, Y. Arugreddy, B. Reddy Papireddy, Annamma, Tummamarreddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspareddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant to rest in peace, mass offered by Tumma Alphonse Reddy, Chinnamma. For the departed soul of Chinnamma to rest in peace and for forgiveness of sins, mass offered by Jammi Pradeep. For Mr. Birendra Senapati and Mrs. Sujata Pradhan to be debt-free and receive the wisdom and knowledge of God in their life. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Samashivarao, Shanti, Karthik and Venu, mass offered by family. For good result to Samal Raju in IIT Mains and for God's blessings upon him, mass offered by Samal Mary family. For success of Brijesh Bhuvan in JEE Mains exam, mass offered by Jyoti.
దేవుడు చేసినటువంటి అనేక మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య విందులో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమ్మ తాను సకల దూతలను, పుణ్యతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన పరవైన సర్వేశ్వని ప్రార్థింపవని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈరోజు తల్లినటువంటి శ్రీసభ పునీత ఫ్రాన్సిస్ దే సాలే, ఈయన పీఠాధిపతిగా శ్రీసభ వేద పండితుడిగా పనిచేసి మనందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన జీవితమును ఆయన ఇచ్చుచున్నాడు. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, ఆత్మల రక్షణ నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత ఫ్రాన్సిస్నకు అందరికీ అన్నీ అయ్యుండునట్లు చిత్తగించితివి. అతని ఆదర్శము పాటించుచు మేము మా తోడివారి సేవయందు నీ సున్నిత ప్రేమను సదా ప్రదర్శించుచు జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు హెబ్రీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడినందున దేవునికి మానవులకును మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లనే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వమును యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే ఉండి ఉండకపోవును. కానీ దేవుడు తన ప్రజలయందు దోషమును ఎత్తి చూపి ఇట్లు చెప్పెను. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలు ప్రజలతో యూదా తెగతోనూ నేను ఒక క్రొత్త నిబంధనను చేసుకొను దినములు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయలువెడలటకును వారిని నేను చేయి పట్టుకుని నడిపించిన నాడు వారి పూర్వులతో నేను ఉనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో వనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడి ఉండలేదు, కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదంతరము ఇజ్రాయేలీలు ప్రజలతో నేనొనర్చుకొను నిబంధనను ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనసులనందు ఉంచెదనను, వారి హృదయములపై వానిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉండుదును, వారు నా ప్రజల వలె ఉండుదురు. ప్రభువును తెలుసుకొనుడు అని వారి ఎందెవ్వరును ఇరుగు పొరుగులకును కానీ స్వజాతులకు కానీ బోధింపవలసిన ఉండదు. అత్యల్పుడి నుండి అత్యధికుల వరకు అందరూ నన్ను తెలుసుకొందరు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతది కంటే చేసెను, పాతదై శిథిలమవును. ఏది నేను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 19 వరకు వాక్యము. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వానిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోవనర్గెస్కు నెసు అను పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనన్నీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ యొక్క వాక్యములో యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఎన్నిక చేసుకొని వారిని నియమించి వారికి అధికారం ఇచ్చి వారిని పంపుచు ఉండగా వారు అనేక రకములుగా అద్భుతాశ్చర్యకార్యములు జరిగించినట్లుగా మనమందరం కూడా ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మనము వింటూనే ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన సమయము ఉన్నదని, ఈ లోకమును దాటి వెళ్ళవలసిన సమయము రానున్నదని గ్రహించినటువంటి ఆయన ముందుగానే ఆయన తరువాతగా ఆ బాధ్యతను ప్రేమగా స్వీకరించి బాధ్యతగా ఈ యొక్క వాక్యమును ప్రకటించు అనేక మందిని యేసయ్య కొరకు చేర్చేటువంటి నమ్మకస్తులను ఆయన ఎన్నుకొని వారిని ఏర్పాటు చేసుకొని వారిని కడిగి వారిని సిద్ధపరిచి ఈ వాక్యము ప్రకటించుటలో వారికి కావలసినటువంటి సమస్తమును కూడా అధికారమును వారికి దయచేసినట్లుగా మనము వింటున్నాం.
చదవబడినటువంటి ఈ మాటల్లో మొదటిగా ఆయన ఒక పర్వతము పైకెక్కి తాను కోరుకుని వారిని పిలిచారంట. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొంతమందే. అనేక మంది దేవుని సేవ చేయాలని ఇష్టపడతారు కానీ ఎన్నుకొనబడిన వారు కొంతమంది అంట. ఎందుకని అంటే ఈ యొక్క సువర్ణ అవకాశము అందరికీ ఇవ్వబడదు. అందరూ దీనికి పాత్రులుగా ఎంచబడలేరు. ఎందుకంటే దేవుని కృప, దేవుని యొక్క ఎన్నికలో వారు ఉన్నవారైతేనే ఆ యొక్క అవకాశమును వారు పొందుకోగలుగుతారని, దానిని బట్టి వారు జీవించగలుగుతారని మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కొంతమందిని పిలుచుకొని ఎన్నుకొని వారికి ఏం చెప్పారంట? మొదటిగా అంటే వారందరూ కూడా ఆయనతో ఉండుటకంట, రెండవది సువార్తను ప్రకటించుట కొరకంట. సో మొట్టమొదటి మాట ఏంటంటే పిలువబడిన ప్రతి మనుషుడు కూడా ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఆయనతో ఉన్నారు అని అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఏం చేస్తున్నాడో చూసి నేర్చుకోవటము, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినటము, ఆయన ప్రకారము జీవించటము. మరి ఆయనతో ఉన్నవాళ్ళు చేయవలసిన పని అదే కదా. అంటే ఆయన ఎలా జీవిస్తున్నాడో చూడాలి, చూసి నేర్చుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినాలి, విని దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి ఆయనతో పాటు వెళ్ళాలి. అంటే ఆయనతో ఉన్నటువంటి సమయమే వారికి తర్ఫీదు కాలము. అదేవిధంగా ఇప్పుడు ఒక గురువుగా, ఒక యాజకునిగా అభిషేకింపబడాలంటే సెమినరీలో తప్పక ట్రైనింగ్ అవసరం. అది వారి వారి సభను బట్టి కొంతమందికి 10 సంవత్సరాలైతే, కొంతమందికి 12, 14, మరికొంతమందికి 16, 18 సంవత్సరాలు కూడా తర్ఫీదును పొందుకునేటువంటి క్రమము, క్రమశిక్షణలు వారి వారి సభలకు తగ్గట్టుగా ఉన్నవి. అయితే ఈ కాలమంతటిలో వాళ్ళు ఏం చేస్తారు అంటే సెమినరీలో ఉంటూ అక్కడ వారి గురువులు నేర్పించినది నేర్చుకుంటూ, క్రమశిక్షణను పొందుతూ, దేవుని యొక్క సందేశమును వింటూ ఆలకిస్తూ దాని ప్రకారము ఆ జీవించగలిగినటువంటి ప్రవర్తనను నేర్చుకుంటూ తర్ఫీదును పొందుకొని వారు ఒకానొక దినమున ప్రకటించటకు బయలుదేరతారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అలానే ఉన్నారండి. ఆయనతో ఉండాలి మొదటిగా. అంటే ఆయనతో ఉండటము అంత ఈజీ అయితే కాదు. ఎందుకని అంటే ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన మిక్కిలి ప్రేమ కలిగినటువంటి దేవుడు, మహిమా స్వరూపుడు. మరి ఆయనతో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే మనము కూడా పరిశుద్ధతలో జీవించాలి, మనము కూడా ఆ మహిమను పొందుకొని జీవించాలి, ఆయన వలె మనం జీవించాలి. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి జీవితంలో పాపము చేయలా, అన్యాయం చేయలా, అవినీతి చేయలా, అక్రమం జరిగించలా, ఇవేవి చేయలేదు. ఆయన ప్రేమనే చూయించాడు, కనికరమే చూయించాడు, క్షమించుటే తెలుసు ఆయనకి. అయితే ఆయనతో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి లక్షణములనే కలిగి జీవించుటకు తర్ఫీదు ఎంతైనా అవసరము. ఎందుకంటే ఒక మనుషుడు దేవుని స్వరూపముగా, దేవుని రూపములోనికి మార్చబడుట అంటే ట్రైనింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్ఫీదు తప్పక అవసరము. అయితే యేసయ్య వారికి అందరికీ కూడా తర్ఫీదునిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల పాటు? కనీసము 3 సంవత్సరముల పాటు ఆయన వారికి తర్ఫీదునిచ్చారు. ఆయన సరిచేశారు, బలపరిచారు, ధైర్యం ఇచ్చారు, నమ్మకాన్ని ఇచ్చారు. చివరిగా వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించేటువంటి ధన్యతనిచ్చారు. ఆ రెండో మాట ఏంటి? తనతో ఉన్నటువంటి తర్వాత సువార్త ప్రకటన కొరకు వారిని ఆయన పంపెను. అంటే శిక్షణ పొందుకొని శిక్షణను పూర్తి చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తర్ఫీదు ముగించుకున్న తర్వాత ఆ మనుష్యుడు ఆయన ఇచ్చినటువంటి పనిని ప్రకటించడానికి, దానికి సాక్షులుగా ఉండటానికి ఆయన వారిని ప్రకటించట కొరకు పంపెను అనేటువంటి మాటను మనము విన్నాం. అంటే మొదటిగా ఆయనతో ఉండాలి, నేర్చుకోవాలి,
ఆయన వలె మార్పు చెంది అటు తర్వాత ఆయనను ప్రకటించుటకు వారు లోకమంతటికి వెళ్ళాలి. అయితే వెళ్ళేటువంటి క్రమంలో ఆయన వారికి అధికారం ఇచ్చారంట. ఊరక పంపించలా, అధికారం ఇచ్చారు. ఏంటి అధికారం అంటే, మేము ఎవరి వద్ద నేర్చుకున్నాం? యేసయ్య వద్ద నేర్చుకున్నాం. మొదటిది ఎవరిని గురించి నేర్చుకున్నాం? యేసయ్యను గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరిని గురించి ప్రకటిస్తాం? యేసయ్యను గురించి ప్రకటిస్తాం. ఇదే దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారము. ఎందుకనగా ఆయన నామమందే దురాత్మలు లోబడతాయి, ఆయన నామమును బట్టే స్వస్థతలు వస్తాయి, ఆయన నామమందే వారు చేయవలసిన ప్రతి అద్భుత ఆశ్చర్యకార్యము జరుగును. కనుక వారికిచ్చిన అధికారమే ఒక గొప్ప నామము. ఆ నామమే యేసుక్రీస్తు వారి అనేటువంటిది మనము తెలుసుకుందాం. అంటే ఎవరైతే ఆయన వద్ద ఉంటారో, ఎవరైతే ఆయన కోసం ప్రకటించడానికి ముందుకు వస్తారో వారికి ఆయన అధికారమును ఇచ్చి ఉన్నాడు. కనుక మనము కూడా ఆయన నుండి నేర్చుకుందాం, తర్ఫీదు పొందుకుందాం, ఆయన వలె మార్చబడదాం, ఆయనను ప్రకటిద్దాం, అధికారంతో ప్రకటిద్దాం. తద్వారా మనము కూడా దీవెనలను పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్థి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు సాత్వికుడైన పునీత ఫ్రాన్సిస్ హృదయమును పవిత్రాత్మ ప్రేమాగ్నితో అద్భుత విధమున ప్రజ్వలింపచేసితివి. మేము నీకు అర్పించున్న ఈ రక్షణదాయక బలి ద్వారా మా హృదయములు అద్భుతమైన పవిత్రాత్మ ప్రేమాగ్నితో ప్రకాశించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞ యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ నిరీక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉద్ధానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల్పతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము
రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగులారా రండి ప్రీతితో లోకొనగా. ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఇప్పుడు మేము స్వీకరించిన దివ్య సంస్కార ఫలితముగా మేము ఈ లోకములో పునీత ఫ్రాన్సిసు తెసేలే ప్రదర్శించిన సోదర ప్రేమను నమ్రతను పాటించుచు అతనితో పాటు నీ సన్నిధిలో మోక్ష మహిమను పొందుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు.